రెండో కొరింథీ పత్రిక 7వ అధ్యాయము 2వ వచనము. మమ్మును మీ హృదయములలో చేర్చుకొనుడి. మేమెవనికి అన్యాయము చేయలేదు, ఎవనిని చెరపలేదు, ఎవనిని మోసము చేయలేదు. మీకు శిక్షావిధి కలుగజేయవలనని నేను ఇలాగూ చెప్పలేదు. చనిపోయినా కానీ జీవించినా కానీ మీరును మేమును కూడా ఉండవలనని మీరు మా హృదయములలో ఉన్నారని నేను లోగడ చెప్పి తిని కదా. ఒక్కసారి ఈ మాట ప్రతి సువార్థికుడు కూడా గుర్తుపెట్టుకోవాలి. సంఘమును చెరిపే సువార్థికుడైనా, సంఘమును మోసం చేసే సువార్థికుడైనా సరే గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. సంఘమును మోసం చేస్తున్న సువార్థికుడు ఎవడైనా సరే, సంఘమును చెరిపే సువార్థికుడు ఎవడైనా సరే గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, ఎందుకు పౌలు గారు ఈ మాట చెప్పారు అనేది.